ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు అన్యాయం చేస్తోంది నరేంద్ర మోదీయే. ఈడబ్ల్యూఎస్లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తాం. ఈడబ్ల్యూఎస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అవకాశం కల్పించకుండా అన్ని వర్గాల ప్రజలకు మోదీ అన్యాయం చేశారు. హిందువులతో పాటు ప్రధానంగా ముస్లింలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. 10 ఏళ్ల పాలనలో మోదీ హిందూ సమాజానికి ఏ విధమైన మేలు చేయలేదు. రామ మందిర నిర్మాణం న్యాయ వ్యవస్థ తీర్పుకు అనుగుణంగానే నిర్మించారు అని ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్సప్ అయింది. గుడిని చూచుడు ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటా అనుకుంటాడు. అధికారానికి వచ్చినోడు ఏదైతుందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటానని చెప్పి అనుకోడు. నేను శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అయినా అనుకుంటాడు. వాడైనా వీడైనా ఎవడైనా చెప్పంటాడు. ఈ చెప్తిగానే ఆయన పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పి భావించండి అంటున్నా. శాశ్వతం అనుకోనేది ఇటువంటి పొరపాటు చేస్తుంటాయి. శాశ్వతం అనుకో ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అనే స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం. ఆయనకి ఏదైతుందో ఇలా బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది. దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్రసభ విస్తరింప చేయాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది భస్మాసుర హస్తం అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్గా దాన్ని విస్తరింప చేయాలని చెప్పి భావించినవో అది నీకు భస్మాసుర హస్తం అయిపోయింది. మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది అనేది ఇంకో ఉదాహరణ చెప్పండి. వీళ్ళ దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి ఉచ్చరించేటువంటి ఒక నైతికత దానికి లేదు అని చెప్పని పేర్కొంటారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభుత్వం బాగా సీరియస్గా ఉంది. అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ను విచారణ రమ్మనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశం అని చెప్పి అంటారు. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతారు. 100% ఇరకపోతారు. మీకు నేను గుర్తు చేస్తాను. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా. అప్పుడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది. మీకు గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారికి. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని సర్దుమనుకుంటే ప్రయత్నం చేసి టెలిఫోన్ ట్యాప్ ఈవెన్ టు రిజర్వ్డ్ సెక్టర్ ఆల్సో. ఇక్కడ ఏమైపోయింది, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఈ ఈడబ్ల్యూసీకి వెళ్ళి తొలగించారు. దాంతో ఏమైపోయి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడతనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు. ఆ 10% రిజర్వేషన్లు ఏదైతున్నదో వీళ్ళు డిప్రైవ్ అవుతున్నారు. ఆ 10% వీళ్ళు డిప్రైవ్ అవుతున్నారు. డిప్రైవ్ అయ్యే వాళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారు. డిప్రైవ్ అయ్యేటోళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారని చెప్పంటున్నాను నేను. ఎవరికి లబ్ధి నగురుతుంది అనేది కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధి నగురుతుందనే దానికంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది గమనించండి నేను చెప్పంటున్నాను. అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు? సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్యాయం జరుగుతుందని చెప్పంటారు.
దయచేసి ఏదైతే ఉందో దే షల్ బి ఆల్సో గివెన్ ఆపర్చునిటీ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో ఇట్ కెన్ బి గివెన్. పెద్ద సమస్య కాదు ఇది. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది. మీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయ్పూర్ డిక్లరేషన్ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. ఇలా కేవలం పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించే కాకుండా సమాజంలోని సామాజిక వెనుకబడడానికి గురవుతున్న వారికి అందరికీ ఏదైతుందో మేము హక్కు కలిగిస్తామని చెప్పండి. భవిష్యత్తులో మీరు ఇకనైనా ముస్లింలు అనే ఒక పదం వాడకండి. ఎందుకంటే ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తుంది మీరు. దిస్ మస్ట్ బి గివెన్ క్లారిటీ. నేను స్పెషల్లీ అపీలింగ్ టు ది మై మీడియా ఫ్రెండ్స్. మా పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ప్రధానంగా ఏదైతుందో హిందువులతో పాటు ముస్లింలకు కూడా సమానమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. యాజ్ ఇఫ్ ఆయన ముస్లింలకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తలేడు, కేవలం హిందువులకే కల్పిస్తుండ అనేటువంటి ఒక భావన సరైంది కాదు. ఆయన గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఏ విధమైన మేలు ఒనగూర్చలేదు. గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి ఒక మేలు ఒనగూర్చలేదు. ఏదైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే హక్కులు పొందడం జరిగింది. తప్పేదైతుందో ఈయన ప్రత్యేకంగా హిందూ సమాజాన్ని మేలు ఒనగూర్చలేదు. ఇవాళ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టడం జరిగిందంటే కూడా అది భారత న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఆదేశాలతో నిర్మాణం చేయబడదు. ఇవాళ ఏదైతుందో అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. If at all you want to give credit to anybody, you should give it to the judiciary. ఆ యొక్క గౌరవ ఆర్థిక వెనుకబాటుతనం పరిగణతో కుల మతాలకు అతీతంగా అందరికీ అవకాశం కల్పిస్తాం. నిరుపేద వర్గాలు అందరిలో ఉన్నారు. మేము అందరికీ అవకాశం కల్పిస్తాం. ఈ రిజర్వేషన్ మేము మోడీ గారిలాగా కుచిత బుద్ధి కాదు. మోడీ గారిలాగా ఏదైతుందో దాని వల్ల కేవలం పెట్టుబడి దాని వర్గాల కొమ్ము కాసే విధంగా ఆయన ఆలోచన విధానం. మోడీ గారి ఆలోచన